బాలకృష్ణ ఒక తాగుబోతూ ఆయన అసెంబ్లీలో ఏం మాట్లాడుతున్నాడని తెలియట్లేదు, మెంటల్ కండిషన్ బాగోలేదు, తాగేసి వస్తున్నాడు అని చెప్పి అంటున్నారు. నిజంగా బాలకృష్ణ గారు అలాగే ప్రవర్తిస్తున్నారంటారా? ఆయన అలా ఉండడండి. ఆయన హెల్తీగా మంచోడు. ఆయన కొద్ది మాట మాట్లాడతాడు అంతవరకే, కరెక్ట్గా ఉన్నట్టు మాట్లాడతాడు. అది జగన్ అనే సైకోకు తెలియదు, అతను సైకో కాబట్టి రాష్ట్రాన్ని 5 ఏళ్ళు నాశనం చేశాడు. అతనికి ఏం తెలుసు మాట్లాడతాం ఏదైనా చెప్పడం తెలియదు కదా. అంటే అసలు బాలకృష్ణ తాగేసి వస్తున్నాడు, ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాడు, సభా మర్యాదలు పాటించడం లేదని అంటారు, మీరేం చెప్తారు? అతను అంతే అంటాడు. సైకోకి ఏం తెలుసు, బాగు చేసేవాడికి తెలిసిద్దిగా, నాశనం చేసేవాడికి ఏం తెలియదు. రాష్ట్రాన్ని నాశనం చేసి అదో బాధ్యత పట్టించాడు. 30 ఏళ్ళు వెనకపోయి అతను ఏం చేస్తాడు? ఆ స్వామి ఏం చేయలేడు, జైల్లో ఉంటుంది తప్ప. ఈ జైల్లో ఎత్తే కానీ మా రాష్ట్రం బాగుపడదు. మరి గత 5 ఏళ్ళు అసెంబ్లీ విధి విధానాలు ఎలా ఉన్నాయి, సభా మర్యాదలు పాటించారా? అప్పుడేం లేదుగా. ఇప్పుడు సభ ఎట్టుంది? అప్పుడు హాస్యపరంగా నవ్వుకోవటం ఏందో, ఎగిలి నవ్వు రోతగా ఉంది. గంట ఏంది రోత, చండాలంగా ఉంటుంది. ఏం బాగుంది అసలు బొత్స స్వామి. అసలు ఒకళ్ళన్నా సభ స్పీకర్ అంత మర్యాద పరంగా ఉండాలి. అప్పుడు కోడెల గారు చేశాడు, అట్టుంది. స్పీకర్ గా ఆయన ఎంత బాగా చేశాడు, ఆయన్నే ఇబ్బంది పెట్టాడు పాపం.